హాయ్ ఫ్రెండ్స్, పాకిస్తాన్తో పాటు ఈ ప్రపంచంలో ఉన్న 12,513 ఆటం బాంబులు ఈ ప్రపంచాన్ని ఒక్కసారి కాదు 100 సార్లు నాశనం చేయగలవు. అవునా అని ఆశ్చర్యపోతున్నారు కదా? నిజం కాదేమోని డౌట్ వస్తుంది కదా? ఇది అక్షరాల నిజం. ప్రపంచాన్ని బూడిద చేయగల ఆటం బాంబులు ఉన్నాయి. మరి వాటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అంతేకాదు, ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తవానికి ఆటం బాంబ్ అన్నది ఒక ప్రళయం లాంటిది. అయితే ఇదే ఆటం బాంబ్ పవర్ పాకిస్తాన్ దగ్గర లేకుండా ఉంటే 1965, 1971 లాంటి ఎన్నో యుద్ధాలు జరుగుండేవి. దాంతో పరిస్థితులు ఇంకొక విధంగా ఉండేవన్నది యథార్థం. ప్రపంచంలో ఈ ఆటం బాంబు పవర్ ఉన్న దేశాలు ఎన్ని? దాంట్లో పాకిస్తాన్ ఏ స్థానంలో ఉంది? పాకిస్తాన్ దగ్గర ఉన్న ఆటం బాంబులు ఎక్కడెక్కడ దాచిపెట్టింది? ఈ ప్రపంచాన్ని భయపెట్టాలంటే ఎటువంటి ఆటం బాంబ్ పాకిస్తాన్ దగ్గర ఉంది? అది పాకిస్తాన్కు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ముందుగా ఇలాంటి వినాశనకర ఆయుధాలు ఏ దేశాల దగ్గర ఉన్నాయో తెలుసుకుందాం. ప్రపంచాన్ని నాశనం చేయగల ఇలాంటి అతి వినాశకర అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాల్లో రష్యాది మొదటి స్థానం. రష్యా దగ్గర ఉన్న అణ్వాయుధాల గురించి చెప్పాలంటే ఈ ప్రపంచం మొత్తాన్ని 50 సార్లకు పైగా నాశనం చేసేటంతటి ఆయుధాల్ని కలిగి ఉంది రష్యా. ఇది ప్రపంచంలో వేరే ఏ దేశానికి కూడా సాధ్యపడదు. తన దేశాన్ని రక్షించుకోవడం కోసం సైబీరియాని మొదలుకొని ఈస్టోనియా, ఫిన్లాండ్ల వరకు బోర్డర్లలో 5,800 అణ్వాయుధాల్ని దాచిపెట్టింది. రష్యా తర్వాత స్థానం ప్రపంచంలో మొదటిసారి అణ్వాయుధాల్ని ఉపయోగించిన అమెరికాది. ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్, సబ్మెరైన్ లాంచ్ మినిస్టిక్ మిసైల్స్, అలాగే హెవీ బాంబర్స్ సాయంతో కేవలం 1 నిమిషంలో అణువాయుధాల్ని ప్రయోగించగల సామర్థ్యం కలిగి ఉంది. అణుయుద్ధం మొదలయ్యే రోజు కోసం అమెరికా 5,245 న్యూక్లియర్ వెపన్స్లోని శక్తివంతమైన వాటిని వివిధ ప్రాంతాల్లో గల పర్వత శ్రేణుల కింద మరియు ఆర్మీ స్థావరాల్లో దాచిపెట్టింది. ఇక మూడవ దేశం ప్రపంచంలోనే వివిధ రకాల ఆయుధాల్ని కూడగట్టుకోవడంలో 5వ స్థానంలో ఉన్న చైనా. రష్యా, అమెరికాతో పోలిస్తే అణుబాంబు విషయంలో చైనా చాలా దూరంగా ఉంది. చైనా పర్వత శ్రేణుల్లో 100 మీటర్ల అడుగున రహస్య స్థావరాల్లో 310 అణ్వాయుధాల్ని దాచిపెట్టింది. అణుయుద్ధం మొదలై ఏ దేశమైనా తమపై ఎన్ని అణ్వాయుధాల్ని ప్రయోగించినా తమ అణ్వాయుధాల్ని ప్రయోగించే ఏర్పాటు చేసుకుని ఆయా దేశాల్ని ప్రపంచ పటంలో లేకుండా నాశనం చేయగలిగే సత్తా చైనాకుంది. న్యూక్లియర్ పవర్ కలిగి ఉన్న దేశం మాత్రమే కాకుండా వినాశనకర ఆయుధాల సంఖ్యలో కూడా ఫ్రాన్స్ 4వ స్థానంలో ఉంది. తమ శత్రువులతో యుద్ధం చేయడానికి 20,090 అణ్వాయుధాల్ని తమ దగ్గర దాచిపెట్టుకుంది. ఒకానొకప్పుడు పాకిస్తాన్, ఇండియాలను పాలించిన ఇంగ్లాండ్ దేశం 5వ స్థానంలో ఉంది. ఈ దేశం ఆ దేశ ప్రజలతో పాటు ప్రపంచంలో ఎవరికీ తెలియని ఎన్నో రహస్య స్థావరాల్లో 225 అణుబాంబులను దాచిపెట్టింది. అయితే ఇంటర్నెట్లో దొరికిన 2 ప్రదేశాల సమాచారం మేరకు లండన్కి 42 మైళ్ళ దూరంలో ఒకటి, గ్లాస్గో ప్రాంతానికి 27 మైళ్ళ దూరంలో రెండవది ఉన్నట్లు అంచనా. పైన చెప్పిన 5 దేశాలు పాకిస్తాన్ కంటే ఎక్కువ అణ్వాయుధాల్ని కలిగి ఉన్నాయి. అణ్వాయుధాల పరుగులో ఇంగ్లాండ్ తర్వాత పాకిస్తాన్ 6వ స్థానంలో నిలుస్తుంది. భూతల మరియు సముద్ర మట్టం నుంచి కూడా ప్రయోగించగలిగి భారత్ కన్నా ఎక్కువ అణ్వాయుధాల్ని కలిగి ఉన్న దేశం పాకిస్తాన్. పొరపాటున ఎవరైనా పాకిస్తాన్ మీద అణుయుద్ధం చేస్తే అది అంతే దీటుగా తిప్పి కొట్టగల సామర్థ్యం కలిగి ఉంది. ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచే భయానక విధ్వంసం సృష్టించే అణ్వాయుధాలు పాకిస్తాన్ దగ్గర ఉన్నాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి వినాశనకర ఆయుధాలేంటో తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం ఇండియా, పాకిస్తాన్ మధ్య ఏ క్షణంలోనైనా యుద్ధం మొదలయ్యే పరిస్థితి ఉండేది. ఒకవేళ ఆ యుద్ధం కనుక మొదలయ్యి ఉంటే ఈ యుగానికి అదే ఆఖరి యుద్ధం అయి ఉండేది. అణుధార్మిక శక్తి వలన ఎంతోమంది అమాయకులు చనిపోయేవారు. మొత్తం ప్రపంచమే నాశనమైపోయి ఉండేది. ఎవరైనా మిగిలి ఉన్నా కూడా ధార్మిక శక్తి వలన మెల్లగా మృత్యువాత పడేవాళ్ళు. ప్రపంచ దేశాలు ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగకూడదని ఎంతో కోరుకున్నాయి. మొత్తానికి ఈ 2 దేశాల మధ్య యుద్ధం జరగలేదు. ప్రపంచ దేశాలే కాకుండా ఇండియాని కూడా ఆశ్చర్యపరిచే ది ఎకనామిస్ట్ పత్రికలో రాసిన కథనం ప్రకారం బాలిస్టిక్ ఫీల్డ్ వార్ హెడ్స్ అని పిలువబడే చిన్న చిన్న అణుబాంబులు పాకిస్తాన్ దగ్గర ఉన్నాయని, పొరపాటున ఇండియా పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తే వాటిని ఇండియా మీద ప్రయోగిస్తుందని రాసింది. అంతేకాకుండా ఎటువంటి దేశంలోనైనా ఎక్కువ సైనికులు ఉన్న చోట పాకిస్తాన్ యుద్ధం గెలవలేదు అన్న పరిస్థితుల్లో చిన్న మాత్రల్లాగా ఉన్న అలాంటి ఒక్క ఆటం బాంబు ప్రయోగించి శత్రు సైన్యాల్ని నాశనం చేయగలదని కూడా రాసింది. ఎవరైనా శత్రువులు వాళ్ళ భూభాగాన్ని ఆక్రమించుకుంటే ఇలాంటి ఒక్క బాంబు ద్వారా ఆ భూభాగాన్ని తిరిగి పొందగలుగుతుందట ఆ దేశం. మొత్తం నాశనం చేయగలిగే E2 అంతటి అతి చిన్న బాంబులతో సహా పాకిస్తాన్ వద్ద 175 ఆటం బాంబ్స్ ఉన్నాయి.
ప్రపంచంలో ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబులు ఎక్కువ మోతాదులో కలిగి ఉన్న నామమాత్రపు దేశాల్లో ఇటువంటి చిన్న బాంబులున్నాయి. ప్రపంచపు గూఢచారి సంస్థకు కూడా తెలియని ఇలాంటి రహస్యాలు పాకిస్తాన్ వద్ద ఇంకా ఉన్నట్లు ఒక అనుమానం. అతిపెద్ద మొత్తంలో అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాల్లో ఇండియా 7వ స్థానంలో ఉంది. చైనా పాకిస్తాన్లతో యుద్ధంలో వాడడానికి 164 ఆటం బాంబుల్ని ముఖ్యమైన స్థావరాల్లో దాచింది. పక్కపక్కనే ఉన్న ఇరు దేశాల్లో ఉన్న అణ్వాయుధాల్ని గమనిస్తే మనం ఇండియాలో ఉన్న, పాకిస్తాన్లో ఉన్న ప్రపంచంలో అతిపెద్ద ప్రమాదకరమైన ప్రదేశంలో ఉన్నట్లు భావించాలి. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినా కోటాను కోట్ల మంది నాశనం అయిపోతారు. ఇండియా తర్వాత స్థానంలో ఇజ్రాయిల్ ఉంది. ఇజ్రాయిల్ సైలెంట్గా 90 ఆటం బాంబులను సమకూర్చుకుందని అనుకున్న 39వ అమెరికన్ ప్రెసిడెంట్ అయిన జిమ్ కార్టర్ మాత్రం ఇజ్రాయిల్ దగ్గర 150 ఆటం బాంబులుండొచ్చని అన్నారు. అయితే అమెరికా, ఇజ్రాయెల్ సీక్రెట్ ఏజెన్సీల మధ్య సాన్నిహిత్యం వలన ఇది నిజమని కూడా నమ్మొచ్చు. ప్రపంచంలో అణ్వాయుధాలు కలిగి ఉన్న ఈ 8 దేశాలే కాకుండా ఇంకొక దేశం కూడా ఉంది. అదే నార్త్ కొరియా. నార్త్ కొరియా కేవలం 30 అణుబాంబులే కలిగి ఉన్నా కూడా వాటిని చిన్నవిగా చేసి మిసైల్స్ ద్వారా ప్రపంచంలో ఏ మూలకైనా, ముఖ్యంగా అమెరికా మీద యుద్ధం చేయడానికి సన్నద్ధం చేసుకుంటుంది. ఈ విధంగా చూసుకుంటే ఎక్కువ ప్రళయం సృష్టించగల అణుబాంబులు వాళ్ళ దగ్గర ఉన్నట్లే భావించాలి. పైన తెలిసిన విషయాలన్నీ గమనించినట్లయితే పొరపాటున ప్రపంచ దేశాల మధ్య యుద్ధం అంటూ జరిగితే ఈ అణుబాంబుల వల్ల ఎటు చూసినా అగ్నివర్షమే కురిపిస్తాయి. దాంతో ప్రతిదీ నాశనం అవుతుంది. ఇలాంటి సమయంలో ఇండియా, పాకిస్తాన్ల పరిస్థితి ఏమవుతుంది? పొరపాటున ఎవరైనా బ్రతికున్నా వాళ్ళకి తినడానికి తిండి కూడా దొరకదు. వాళ్ళు ఏ విధంగా జీవించలేరు. అసలు జీవించే పరిస్థితులు కూడా ఉండబోవేమో. అందుకే యుద్ధం ఎప్పటికైనా ప్రపంచ వినాశనమే అంటారు.